ఒకసారి డిఎల్ మూడీ గారు ప్రయాణాలు అవుతూ ఉండగా పైన ప్రయాణికులు నివసించే స్థలంగా కింద బార్ ఉండేది. అక్కడ ఒక వ్యక్తిని కలుస్తాడు. అతని పేరు జోష్వా. అయితే అతను ఆ బార్కి ఒక యాజమాన్యత్వంలో ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. మీ పిల్లల్ని సండే స్కూల్ పంపిస్తారా? వెంటనే అతను మొహం మీద తలుపు వేసేస్తాడు. మరలా ఇంకొక 2-3 రోజులు చూస్తాడు. మరలా అతని దగ్గరికి వెళ్ళి మీ పిల్లలను సండే స్కూల్కి పంపిస్తారా అని అడిగితే, ఏంటి మాటి మాటికి నువ్వు నేను ఇంత విసుకుంటున్నా కూడా నువ్వేంటి నా వెంట పడుతున్నావు అని ఆశ్చర్యపోతాడు. ఆయన అడుగుతాడు, నేను మీ బార్కి వచ్చి ఒక 15 నిమిషాలు దేవుని వాక్యాన్ని ప్రకటించవచ్చా అని అడిగిన ఒక బాలుడు అని తీసుకొని వెళ్తాడు. అక్కడ జనాలు తాగుతూ గంతులేస్తూ మరి దూషణ మాటలు మాట్లాడుతూ ఆ వాతావరణం చూడంగానే ఎంతో బాధ కలుగుతుంది డిఎల్ మూడీ గారికి. వెంటనే ఆ బాబు చేపట్టుకొని ఆ బాబుని ప్రార్థన చేయమని అంటారు. ఆ బాబు తన కన్నీరు తన మొహం నిండా కారుతూ ప్రభా వీరిని కనికరించు అని ప్రార్థన చేస్తున్నప్పుడు అంత అల్లరంతా సర్దుమనిపోయి నిశ్శబ్దంగా అయిపోతారు. చూడండి, ప్రార్థన అంటే ఎంత శక్తివంతమైనదో మనం చూడవచ్చు. మత్తయి సువార్త 18:10. మరియు మీలో ఇద్దరు దేని గూర్చైనా ఏకీభవించి భూమి మీద వేడుకొని ఎడల అది మీకు దొరుకును అని పరలోకమందున్న తండ్రి మీతో చెప్పుచున్నాడు అని రాయబడింది. కాబట్టి చాలాసార్లు మనం ఇటువంటి పరిస్థితి గుండానే వెళ్తాం. నా భర్త సహకరించట్లేదండి, లేకపోతే నాకెవరు లేరండి, నా ప్రార్థన శక్తి సరిపోవట్లేదన్నప్పుడు ఎవరైతే ఇద్దరు కూడి ప్రార్థిస్తారో వారు దేని గురించి ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మనవులు ఆలకిస్తానని. కాబట్టి అటువంటి ప్రార్థనను మనం కూడా చేద్దాం. నిజంగా ఆ బార్ అంతా మారడమే కాదు, అతను డిఎల్ మూడీ గారి దగ్గర ఒక మెయిన్ మెంబర్గా పరిచర్యను గత 14-15 సంవత్సరాలు మారని వ్యక్తి మారి ఆ పరిచర్య అంతట్లో ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. డిఎల్ మూడీ గారికి ఒక బెస్ట్ ఫ్రెండ్గా జోష్వా బెల్ అనే వ్యక్తి ఉన్నాడు. నిజంగా ఎంత ఆశ్చర్యం కదండి! ప్రార్థన ఎంత మార్పు కలిగిస్తుంది కదా! మనం కూడా అటువంటి ప్రార్థనను అలవర్చుకుందాం.